పెబుల్స్ తెలుగు. ఇప్పుడు మనం కొన్ని భాగహారములు చెప్పుకోబోతున్నాం. దానికంటే ముందుగా మీరు ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పిల్లలు, మనం ఇప్పుడు కొన్ని భాగహారములు చెప్పుకోబోతున్నాం. భాగహారం అంటే ఇప్పుడు ఏదైనా ఒక వస్తువుని సమానమైన భాగములు చేసి పంచడాన్ని భాగహారమును అంటారు. ఏమంటారు? ఏదైనా ఒక వస్తువును సమాన భాగములు చేసి పంచడాన్ని భాగహారములు అంటారన్నమాట. ఏదైనా ఒక వస్తువును సమాన భాగములు చేసి పంచడాన్ని భాగహారములు అంటారు. దీని గుర్తేంటి? దీని గుర్తు ఇది భాగహారం గుర్తు. దీన్ని ఏమంటారు? డివైడెడ్ బై. ఈ గుర్తును ఏమంటాము? డివైడెడ్ బై అంటాము. దీని ఆధారంగా కొన్ని భాగహారములు చేసి చూద్దాం. ఉదాహరణకు 10 చాక్లెట్లను ఇద్దరికి పంచాలనుకోండి. ఇద్దరికి పంచడం ఎలా? ఇది ప్రశ్న. 10 చాక్లెట్లను ఎంతమందికి పంచాలి? ఇద్దరికి పంచాలి. అప్పుడు మనం లెక్క ఎలా వేయాలి? 10 డివైడెడ్ బై ఎంతమందికి పంచాలి? ఇద్దరికి. కాబట్టి 2. 10 డివైడెడ్ బై 2 ఎంత? ఈ ఎంత అనేది ఏంటి? ఒక్కొక్కరికి ఎన్నెన్ని చాక్లెట్లు వస్తాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ముందుగా 10ని మధ్యలో వేసుకొని ఇలా చెవి వేసుకోవాలి. ఇటుపక్క ఒక చెవి, ఇటుపక్క ఒక చెవి వేసుకుంటాం. ఈ చెవిలో వేసేదాన్ని విభాగిని అంటాం. ఏమంటాం? విభాగిని. ఇటు వచ్చేదాన్ని విభాజ్యము.
విభాగిని ఏదవుతుంది? 10/2 ఉంది కదా, ఈ 2 మనకి విభాగిని, అంటే దీంతో భాగిస్తాం కాబట్టి ఇది విభాగిని. వచ్చే ఆన్సర్ విభాజ్యము అవుతుంది. ఇప్పుడు 2 ఇంటూ ఎంత 10 అవుతుందో చూడాలి. ఎంత? 2 5లు 10, 0, 10 - 10 0. ఈ వచ్చేదాన్ని శేషము అంటాం. అంటే మిగిలినది ఇందులో వస్తుందన్నమాట. దీన్ని విభాగిని అంటాం, దీన్ని విభాజ్యము అంటాం, దీన్ని శేషము అంటాం. ఇప్పుడు ఈ 10 చాక్లెట్లు ఇద్దరు పంచుకుంటే 2 5లు 10, అంటే ఒక్కొక్కరికి 5 చాక్లెట్లు వస్తాయి. ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? 5 చాక్లెట్లు. ఒక్కొక్కరికి 5 చాక్లెట్లు వస్తాయి. ఒక్కొక్కరు 5 చాక్లెట్లు తీసుకోగా ఎంత మిగిలాయి? ఏమీ మిగలవు, అంటే శేషం 0. ఇదే విధంగా ఇంకా కొన్ని లెక్కలు చేద్దాం. ఇప్పుడు ఇందాక 10 చాక్లెట్లను ఇద్దరికి పంచడం ఎలాగో చూసాం. ఇప్పుడు చాక్లెట్లు 21 ఎంతమందికి పంచాలంటే 3. ఇప్పుడు 21 చాక్లెట్ని 3కి పంచితే ఎంత వస్తుందో చూద్దాం. అప్పుడు ఏం వేసుకుంటాం? 21 / 3. 21 చాక్లెట్లను 3కి పంచాలి. ఇరవై 21. మన విభాగిని 3. 3 × 7 ఎంత? 21. 3 × 7 21. శేషం ఎంత? 0. 21 - 21 0. శేషం 0. అంటే 21 చాక్లెట్లను 3 పంచుకుంటే ఒక్కొక్కరికి ఎన్ని వచ్చాయి? 7 చాక్లెట్లు వచ్చాయి. కాబట్టి దీని ఆన్సర్ ఎంత? 7. 3 21 చాక్లెట్లను పంచుకుంటే ఒక్కొక్కరికి 7 చాక్లెట్లు వచ్చాయి. తర్వాత ఇదే విధంగా ఇంకొకటి చూద్దాం. ఇప్పుడు మన దగ్గర 55 చాక్లెట్లు ఉన్నాయనుకోండి. ఇవి 5గురికి పంచుదాం. ఐదుగురికి పంచడం ఎలాగో చూద్దాం. అంటే ఇప్పుడు ఏం వేసుకోవాలి? 55 / ఎంతమందికి పంచాలి? 5గురికి. 5. 55ని సెంటర్లో వేసుకున్నాం. ఈ చెవిలో ఎంత వేసుకోవాలి? మనం ఎంతతో విభాగించాలి? ఇది 5. 5 1ల 5. 5 1లంతా 5. ఆ నెంబర్ని ఫస్ట్ నెంబర్ దగ్గర వేసుకుంటాం. ఇప్పుడు 5 - 5 0. ఇంకా మిగిలిందంతా 5. మళ్ళీ 5 1లు 5.
5 మైనస్ 5 0. ఇప్పుడు కూడా ఏమీ మిగలలేదు. మళ్ళీ చూడండి, 55 డివైడెడ్ బై 5. 5 ఒకట్ల 5, 5 నుంచి 5 పోతే 0, ఇంకా 5 మిగిలింది కాబట్టి 5ను కింద వేసుకున్నాం. మళ్ళీ 5 ఒకట్ల 5, 5 మైనస్ 5 0. అంటే 5 మంది 55 చాక్లెట్లను పంచుకుంటే ఒక్కొక్కరికి 11 చాక్లెట్లు వచ్చాయి. చాక్లెట్లు వచ్చాయి. ఏమైనా మిగిలాయా? మిగలలేదు. ఇంకొక లెక్క చూద్దాం. ఈసారి మన దగ్గర మొత్తం 121 చాక్లెట్లు ఉన్నాయి. 121. ఎంతమందికి పంచుతాం? 11 మందికి. ఎంతమందికి? 11 మందికి. ఇప్పుడు మనం లెక్క ఏమైనా వేస్తాం ఆలోచించండి. మనం 3 లెక్కలు చేసాం కదా, ఇప్పుడు ఎలా వేస్తాం? 121ని 11తో భాగించాలి. అంటే ఎంత? 121 డివైడెడ్ బై ఎంత? 11 డివైడెడ్ బై 11. అంటే 121 చాక్లెట్స్ని 11 మందికి పంచాలి. మధ్యలో నంబర్ ఎంత వేస్తాం? 121. 121. ఈ చెవిలో ఏం వేయాలి చెప్పండి? 11. 121ని 11తో భాగించాలి. 11 ఒకట్లు 11. 11 ఒకట్లు 11. అది ముందు నుంచి వేసుకోవాలి భాగాహారానికి. ఇప్పుడు 2 మైనస్ 1 ఎంత? 1. 1 మైనస్ 1 0. ఇంకా ఎంత మిగిలింది మనకి? 1 మిగిలింది. అంటే టోటల్గా 11 మిగిలింది. మళ్ళీ ఇప్పుడు 11 ఒకట్లు 11 వేసుకున్నాం. 11 మైనస్ 11 0. ఇక్కడ కూడా చాక్లెట్లు ఏమీ మిగలలేదు. ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి? 11 121. అంటే ఒక్కొక్కరికి 11 చాక్లెట్స్ వచ్చాయి. ఒక్కొక్కరికి ఎన్ని చాక్లెట్స్ వచ్చాయి? 11 చాక్లెట్స్ వచ్చాయి. ఇప్పుడు మనం ఇంకో లెక్క చూద్దాం. ఇప్పుడు మరొక లెక్క చూద్దాం. 10 పండ్లను ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని పండ్లు వస్తాయి? ఎన్ని మిగులుతాయి? ఏమడిగారు ఇక్కడ? 10 పండ్లను ముగ్గురికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని పండ్లు వస్తాయి, ఎన్ని మిగులుతాయి అని అడిగారు.
10 పళ్ళని పంచాలి మనం. అంటే 10 డివైడెడ్ బై ఎంతమందికి పంచాలి? ముగ్గురికి పంచాలి. 10 డివైడెడ్ బై 3 అంటే ఇప్పుడు మధ్యలో 10ని వేసుకున్నాం. ఇటుపక్క ఏ నెంబర్ వేసుకోవాలి? 3. 3 ఒకట్లు 3, 3 రెళ్ళు 6, 3 మూళ్ళు 9. 9 కంటే 10 ఎక్కువ. 3 నాలుగులు 12. 10 కంటే ఎక్కువ కదా, కాబట్టి 3 మూళ్ళు తీసుకోవాలి. 3 మూళ్ళు 9. 10 మైనస్ 9 ఎంత? 10 మైనస్ 9 1. 3 మూళ్ళు 9. 10 మైనస్ 9 1. అంటే మనకి 10 పళ్ళను ముగ్గురు సమానంగా పంచుకుంటే 3 పళ్ళు వచ్చాయి. 3 పండ్లు వచ్చాయి. మూడు మూళ్ళు 9. ముగ్గురికి 3 పళ్ళు పంచితే 9 పళ్ళు మొత్తం. ఇంకా ఎన్ని పళ్ళు మిగిలాయి? 1 పండు మిగిలింది. 1 పండు మిగిలింది. దీన్ని ఏమంటారు తెలుసు కదా? శేషం. శేషం ఎంత? 1. అంటే 1 పండు మిగిలింది అన్నమాట. ఇంకా మరికొన్ని లెక్కలు చూద్దాం ఇదే విధంగా. ఇందాక 10 పళ్ళను ముగ్గురికి పంచితే ఎన్ని వచ్చాయో ఎన్ని మిగిలాయో చూసాం కదా. ఇప్పుడు 17 పళ్ళు తీసుకున్నాం. 17 పళ్ళను ఎంతమందికి? 4కి పంచాలి. పదిహేడు పళ్ళను 4కి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని పళ్ళు వస్తాయి, ఎన్ని మిగులుతాయి చూద్దాం. 17 డివైడెడ్ బై ఎంతమందికి పంచాలి? 4కి పంచాలి. 17 వేసాం, ఈ చెవిలో 4. 4 నాలుగులు 16. 4 × 4 16. 17 నుంచి 16 తీసేస్తే ఎంత? 1. ఇక్కడ కూడా ఎన్ని మిగిలాయి? 1 పండు మిగిలింది. 4కి ఎన్ని పంచితే 16 అయ్యాయి? 4లో ఒక్కొక్కరికి 4 పండ్లు వచ్చాయి. 4 పండ్లు వచ్చాయి. ఒక్కొక్కరికి 4 పండ్లు పంచితే నలుగురిలోనూ ఒక్కొక్కరికి 4 పండ్లు పంచితే ఇంకా ఎన్ని మిగిలాయి? 1 పండు మిగిలింది. ఒక పండు మిగిలింది. పదిహేడు పళ్ళను 4కి పంచితే ఒక్కొక్కరికి 4 పళ్ళు వచ్చాయి. 1 పండు మిగిలిపోయింది. ఇంకా మిగతావి చూద్దాం. ఇప్పుడు మన దగ్గర 22 పళ్ళు ఉన్నాయనుకోండి. వీటిని 7కి పంచుతాలి. 7కి పంచాలి. 22 పళ్ళను 7కి పంచాలి. అప్పుడు ఎలా వేస్తాం? 22 డివైడెడ్ బై
ఎంత వేయాలి? ఇక్కడ ఎంతమందికి పంచుతున్నాం మనం? 7గురికి పంచుతున్నాం, అంటే 7. ఇప్పుడు 22 వేసుకుని ఈ చెవిలో ఎంత వేయాలి? 7 వేయాలి. 7 మూళ్ళు ఎంత? 21. ఇక్కడ కూడా చూడండి, 22 మైనస్ 21 అంటే 22లోంచి 21 పోతే ఎంత? 1. ఇక్కడ 22 పళ్ళను 7గురికి పంచితే 3 పండ్లు వచ్చాయి. ఇంకా ఎన్ని మిగిలాయి? 1 పండు మిగిలింది. సరేనా? ఇప్పుడు ఇంకొక లెక్క చూద్దాం. ఇప్పుడు మన దగ్గర 211 పళ్ళు ఉన్నాయనుకోండి. వీటిని 10 మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరికి ఎన్ని పళ్ళు వస్తాయి, ఎన్ని మిగులుతాయి చూద్దాం. ఇప్పుడు ఎంత వేయాలి మీరే చెప్పండి లెక్క? 211 డివైడెడ్ బై 10 ఎంత వేయాలి? 211 డివైడెడ్ బై 10. మధ్యలో ఏ నెంబర్ వేస్తాము? 211. ఈ చెవిలో దేన్ని వేయాలి? విభాగిని వేయాలి, అంటే 10 వేస్తాం. ఇప్పుడు 10 ఒకట్లు 10, 10 రెళ్ళు 20. 10 రెళ్ళు తీసుకుందాం. 10 రెళ్ళు 20. 21 నుండి 20 పోతే 1. ఇప్పుడు ఇంకా ఇక్కడ ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 10 రెళ్ళు 20. 21 కింద వేసుకున్నాం. 2లోంచి 2 పోతే 0. 1 నుంచి 0 తీయలేం కాబట్టి ఇక్కడ 1 వేసుకున్నాం. ఇంకా పక్కన మనకి ఎంత మిగిలింది? 1 మిగిలింది. ఆ 1ను కింద వేసుకున్నాం. అంటే టోటల్గా ఇక్కడ మనకి ఎంత మిగిలింది? 11 మిగిలింది. 10 ఒకట్లు 10. 11 నుంచి 10 తీసేస్తే 1. ఇప్పుడు 211 పళ్ళను 10 మందికి సమానంగా పంచితే 21 పండ్లు వచ్చాయి. పండ్లు వచ్చాయి. ఇంకా ఎన్ని పండ్లు మిగిలాయి? 1 పండు మిగిలింది. పది రెండ్లు 20. 21 నుంచి 20 తీసేస్తే 1. ఇంకా 1 మిగిలింది కాబట్టి 1 కింద వేసుకుందాం. 10 ఒకట్లు 10. 11 నుంచి 10 తీసేస్తే 1. అంటే 211 పళ్ళ నుంచి, అంటే 211 పళ్ళను 10 మందికి పంచితే 21 పళ్ళు వచ్చాయి. 1 పండు మిగిలింది. చూసారు కదా? వీటి ఆధారంగా ఇంకొన్ని లెక్కలు మీరు సాధన చేయండి.
కొన్ని శేషం రానివి, కొన్ని శేషం వచ్చేవి ఉంటాయి. జాగ్రత్తగా సాధన చేసి నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పెబుల్స్ తెలుగు